ఇకపై దివ్యాంగులు, వృద్ధులకు ప్రతి నెల చివరి శనివారం ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ తెలిపారు. ఈ నెల 28 నుండి ఈ ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో కలిసి ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఫిర్యాదుల స్వీకరణ తర్వాత జిల్లా అధికారులతో వివిధ అంశాలపై సమీక్షించారు. అభివృద్ధి కార్యక్రమాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ముందుకు వెళ్లాలని, ఈ వారంలో సామూహిక ఇందిరమ్మ గృహ ప్రవేశాలకు చర్యలు తీసుకోవాలని, ఉపాధి హామీ పథకం కింద ఇంకా మొదలుపెట్టని పనులపై నివేదిక సమర్పించాలని, వైద్య ఆరోగ్య శాఖ ద్వారా ఆసుపత్రులు, స్కానింగ్ సెంటర్లు రెగ్యులర్గా తనిఖీ నిర్వహించి నివేదిక సమర్పించాలని, 10వ తరగతి పరీక్షలు సవ్యంగా జరిగేలా మండల ప్రత్యేక అధికారులు చూడాలని అన్నారు. రంజాన్ నేపథ్యంలో ప్రభుత్వం తరపున రంజాన్ తోఫాల పంపిణీ, ఇఫ్తార్ విందు ఏర్పాటుకు సంబంధిత శాసనసభ్యుల సమ్మతితో ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ నెల 22, 23 తర్వాత రబీ ధాన్యం కొనుగోలుకు చర్యలు తీసుకుంటున్నందున మిల్లుల ట్యాగింగ్, గ్రామ పంచాయతీల వారీగా ఏర్పాటు చేసే ధాన్యం కొనుగోలు కేంద్రాలను మరోసారి పరిశీలించి ఏర్పాట్లకు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో డొమెస్టిక్ ఎల్పీజీ గ్యాస్ కొరత లేకున్నప్పటికీ ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా ప్రభుత్వం తరపున అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందని, అయితే రెడ్కో తరపున ప్రత్యామ్నాయ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. ప్రస్తుతం డొమెస్టిక్ సిలిండర్లు 21 రోజుల నుండి 45 రోజుల్లోపు సరఫరా చేయడం జరుగుతుందని, బ్లాక్ మార్కెటింగ్ చేయడం, డొమెస్టిక్ సిలిండర్లు వాణిజ్యపరంగా వినియోగించడం నేరమని, హాస్టళ్లు, పాఠశాలల్లో ఎల్పీజీ గ్యాస్ ఇబ్బంది రాకుండా చూసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. జనవరి, ఫిబ్రవరి మాసాలలో మండల ప్రత్యేక అధికారులు హాస్టళ్ల తనిఖీ సందర్భంగా గుర్తించిన అంశాలన్నింటినీ నివేదిక సమర్పించాలని అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అమలులో భాగంగా ఈ నెల 6 నుండి 15 వరకు పరిశుభ్రత ఫైళ్ల పరిష్కారం చేయడం జరిగిందని, ఇందుకు సంబంధించి జిల్లా అధికారులందరూ వివరాలను స్ప్రెడ్షీట్లో నివేదిక సమర్పించాలని అన్నారు. ఏప్రిల్ 2న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక గ్రామసభ నిర్వహించనున్న దృష్ట్యా ప్రతి అధికారి వారి శాఖ ద్వారా అమలు చేస్తున్న పథకాలకు సంబంధించి గ్రామ పంచాయతీ వారీగా లబ్ధి పొందిన లబ్ధిదారుల వివరాలను ఎంపీడీఓలకు నివేదికలను సమర్పించాలని, ఈ నివేదికలను గ్రామసభలలో చదివి వినిపించాలని ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్లు బయోమైనింగ్కు చర్యలు తీసుకోవాలని, బయోమైనింగ్ కింద పనులు ప్రారంభించేందుకు ఇదివరకే ఏజెన్సీలను నిర్ణయించడం జరిగిందని, ఏజెన్సీలకు అవసరమైన స్థలం, నీరు, ఇతర సదుపాయాలను ఈ వారంలోగా కల్పించాలని అన్నారు. నగర అభివృద్ధికి గతంలో ప్రభుత్వం ప్రతి మున్సిపాలిటీకి 15 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని, ఇందుకు సంబంధించి పనుల వారీగా టెండర్లు పిలిచి పనులు ప్రారంభమయ్యేలా చూడాలని అన్నారు. అన్ని శాఖల అధికారులు ఈ వేస్ట్ కింద తీసివేసిన ఈ వేస్ట్ వివరాలను, అలాగే ఫైల్ మేనేజ్మెంట్కు సంబంధించి క్లోజ్ చేసిన ఫైళ్ల నివేదిక ఇవ్వాలని అన్నారు. మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ వై అశోక్ రెడ్డి, దేవరకొండ, చండూరు ఆర్డీఓలు రమణారెడ్డి, శ్రీదేవి, జిల్లా అధికారులు ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు. కాగా ఈ సోమవారం రెవెన్యూకు 60 ఫిర్యాదులు, జిల్లా అధికారులకు 45 ఫిర్యాదులు వచ్చాయి.